చెప్పండి. ఏం చెప్పాను? మొదటి విషయం ఏం చెప్పా? సర్ప్రైజ్ టెస్ట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందరికీ సర్ప్రైజ్ టెస్ట్ ఉంటుంది. ఇది మొదటి విషయం, సర్ప్రైజ్ టెస్ట్లు. ఓకే. రెండో విషయం చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. చాలా ఇంపార్టెంట్ రెండో విషయం ఏంటంటే, మీతో పాటు గంజాయి తాగిన వాళ్ళ పేర్లన్నీ పోలీసులకు చెప్పాలా. మీరు దాచిపెట్టారు అనుకోండి, ఉదాహరణకి దాచిపెట్టారు అనుకోండి, వాడు మాకు దొరికి మీ పేరు చెప్పాడు అనుకోండి, యు ఆర్ గాన్. మీకు అర్థమవుతుందే? గంజాయి నాతో పాటు ఇంకొక ఆయన తాగుతాడు. నేను చెప్పను, ఆయన పేరు చెప్పను. ఆయన మీద ప్రేమ అభిమానం, నా ఫ్రెండ్, వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పను. రేపు ఆయన దొరుకుతాడు, ఆయన నా పేరు చెప్తాడు, అవుట్, కేసు అయిపోతుంది. సో మీతో పాటు ఒక్కసారి గంజా తాగినా అటువంటి పేర్లు మీరు ఖచ్చితంగా చెప్పాలా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది రెండో పాయింట్. సో మొదటి పాయింట్ సర్ప్రైజ్ టెస్ట్లు, రెండో పాయింట్లు మీరు మీతో పాటు గంజాయి సేవించిన వాళ్ళందరి పేర్లు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఒకటి ఉంది, ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎన్టీఆర్ జిల్లాలో, అంటే విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12,000 కెమెరాలు ఉన్నాయి. ఎన్ని కెమెరాలు? 12,000 కెమెరాలు ఉన్నాయి. అణువున కెమెరాలు ఉన్నాయి. సో నువ్వు నేరం చేసినా, గంజాయి తాగినా, ఏం చేసినా కూడా మీరు 100కు 100% మీరు పట్టుబడతారు. సో నేరానికి దూరంగా ఉండండి. ఇది మూడో పాయింట్. నేరానికి దూరంగా ఉండి మూడో పాయింట్. నాలుగో పాయింట్, మీ ఫేస్లన్నీ కూడా ఫోటోలు తీసుకోరా పోలీసు వాళ్ళు? ఉన్నాయా? తీసుకోరా? ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద 14,000, మనకు 12,000 కాకుండా ఇంకొక 34,000 కెమెరాలు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద. మీ ఫేస్ ఆ కెమెరాల్లో పడితే మాకు అలర్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు, ఈ పిల్లోడు రేపు వైజాగ్ పోతాడు, బస్ స్టాండ్లో ఉంటాడు. బస్ స్టాండ్లో ఉన్న కెమెరాలకు ఆయన అంటే ఈయన రికార్డులో ఉన్నాడు కాబట్టి, పోలీస్ రికార్డులో ఉన్నాడు కాబట్టి, ఈయన ఫోటో అక్కడ ఈయన వైజాగ్ పోయిన సంగతి నాకు తెలిసిపోతుంది. ఈయన చింతపల్లి పోతే నాకు తెలిసిపోతుంది, పాడేరు పోతే నాకు తెలిసిపోతుంది. నీ ఫేస్ అనేది మా దగ్గర ఉండిపోయింది, గుర్తుపెట్టుకోండి. నేరం అనేది ఎటువంటి పరిస్థితుల్లో నేరం అనేది ఒప్పుకునే ప్రసక్తే లేదు. సో మీ మీద నిఘా అనేది ఉంటుంది. సో ఇది ఎన్నో పాయింట్ అమ్మా? నాలుగో పాయింట్. ఐదో పాయింట్. సో నిఘా ఉంది. ఐదో పాయింట్, మీకు గంజా ఇప్పుడు దొరుకుతుందా దొరకట్లేదా? ఏరా నాయన నువ్వు బాబు, మీరంతా దొరుకుతుందా దొరకట్లేదా? ఇందులో గంజా సెల్లర్స్ ఉన్నారా ఎవరైనా? గంజా అన్ని పోలీస్ స్టేషన్, 28 పోలీస్ స్టేషన్స్లో వీళ్ళకి యోగా సెంటర్స్ అనేది మనము పెట్టడం అనేది ఒకటి జరుగుతుంది. సో దట్ విల్ సపోర్ట్ అండ్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఎలా చేయాలి అనేది చూస్తాము ఒకటి. రెండవది, మోస్ట్లీ వస్తారని అనుకున్నాను. ఒకవేళ రాకపోయినా కూడా మీరేమి ప్రెజర్ పెట్టిన అవసరం లేదు, చూస్తాం ఎంతమంది వస్తారు ఏంటనేది చూస్తాము. అది అయిపోయిన తర్వాత, యోగా అయిపోయిన తర్వాత, రెండవది వీళ్ళది స్కిల్ సెన్సస్ అనేది తీయాలి. అసలు ఏంటి వీడు ఉన్నాడు, వీడు ఎందులో నిష్ణాతుడు, వీడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ స్కిల్ సెన్సస్ అనేది దాని మీద ఒకటి తీయాలి, రెండవది. మూడవది, ఇందాక వారు చెప్పినట్టు ఏందమ్మా, అది ఓడిఐసిలో మొత్తం టోటల్ వీళ్ళని కేటగరైజేషన్ అనేది చేయాలి. ఈ 1,220 మెంబర్స్ని కేటగరైజేషన్ అంటే వీడు వారు చెప్పినట్టు యూజ్, అబ్యూజ్ అండ్ అడిక్ట్. సో యూజ్లో ఉన్నాడా, లేదంటే అబ్యూస్కి వెళ్ళాడా, లేదంటే అడిక్షన్లోకి వెళ్ళాడా అనేది అది మనము చేసుకున్న తర్వాత తదుపరి యాక్షన్ ప్లాన్ మనం ఫైనలైజ్ చేస్తాం. సో 3 decisions, వీఆర్ గోయింగ్ టు టేక్ 3 decisions. ఒకటి యోగా, 2 స్కిల్ సెన్సెస్,
మూడు ఓడిఐసి సర్వే. సో ఓడిఐసి సర్వే వీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. కేఎన్యూ యూనివర్సిటీ నుంచి వచ్చిన వీళ్ళ టీము అది. 2.0, please give your message, ma'am. Thank you. అందరికి పచ్చబొట్లు ఉంటాయా? పచ్చబొట్టుకి గంజాకి ఏమన్నా లింక్ ఉందా? పచ్చబొట్టు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరికి పచ్చబొట్లు ఉన్నాయి సార్. దీంతో చెప్తా చేసుకోని వాడు బాబా బ్లేడ్ తో కట్ చేసుకున్నారు ఎవరన్నా? నేను కట్ చేసుకోలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తారు. నేను బ్లేడ్ తో కోసుకోలేదు అని. దించండి. టాబ్లెట్ వాడు టాబ్లెట్ వాడుతున్నా. ఏం టాబ్లెట్ రా? టాబ్లెట్లు ఇచ్చారు కదా సార్. టాబ్లెట్ ఇచ్చారా? ఎవరు? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టాబ్లెట్. అందుకే నేను మిమ్మల్ని గుచ్చి అడుగుతున్నాను. ఎందుకంటే ఇది కౌన్సిలింగ్ సెషన్. నేనేమి మిమ్మల్ని ఏది అరెస్ట్ చేయడం అది ఉండదు. సో నేను కమిషనరేట్ దానిలోని ఇక్కడ మనకి ఓడిఐసి ప్రాజెక్ట్స్ మనకి ఏదైతే ఉందో ఈ